మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. చాలా వారాల తర్వాత టీవీ ద్వారా మీ గృహాల్లోనికి రావటానికి ప్రభు నాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మీ గృహాల్లోనికి తీసుకురావటానికి అనేక వారాలుగా సిద్ధపడుతూ ప్రార్థనాపూర్వకంగా సీరియస్గా దేవుని వాక్యాన్ని మీకు అందించాలని గతంలో కూడా అనేకమైన సీరియస్గా దేవుని వాక్యాన్ని ఇదే ఛానల్లో దాదాపుగా సంవత్సరం పైన దేవుని వాక్యాన్ని మేమెందుకు తీసుకురావటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. తిరిగి పునఃప్రారంభించడానికి తిరిగి కొన్ని వారాలుగా దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన బద్ధంలో సిస్టమేటిక్గా మీకు అందించాలనేటువంటి ఆశతోటి సిద్ధపడి మేము ముందుకు రావటం జరిగింది. ప్రియులారా, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ తర్వాత కోవిడ్-19 ఈ వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనుషులు భయాందోళనలో, నిజంగా కలవరంలో, ఆందోళనలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడటానికి చక్కగా మీ ఇండ్లలోనే కూర్చొని దేవుని వాక్యాన్ని విని వాక్యం ద్వారా మనం బలపరచబడి ఆదరించబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయమని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అయితే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఈ వారం నుంచి కొన్ని వారాలుగా దేవుని వాక్యాన్ని 1వ కీర్తన సిస్టమేటిక్గా అందించాలనేటువంటి ఆశతోటి సిద్ధపడి రావటం జరిగింది. ఈ 91వ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన. సో అనేక మంది దైవజనులు, ప్రపంచంలో అనేక మంది దైవజనులు ఈ 91వ కీర్తన ఈ పరిస్థితుల్లో మరి మాట్లాడటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ 91వ కీర్తనలు చాలా ప్రాముఖ్యమైన దేవుని వాగ్దానాలు, దేవుడు ఆదరించేటువంటి అద్భుతమైన మాటలు ఈ కీర్తనలో మనకు కనపడతాయి. అందుకనే ప్రతి వారు కూడా మరి ఇలాంటి ఆపత్కాలమైన పరిస్థితుల్లో 91వ కీర్తన గురించి మాట్లాడటం చాలా విశేషం. సో మా సంఘంలో గత కొన్ని వారాలుగా ఈ కీర్తన దాదాపు ఒక 10 వారాలు ఈ కీర్తన గురించి క్రమంగా వచ్చిన వెంబడి వచ్చినాన్ని స్టడీ చేస్తూ వచ్చాను. అయితే ఈరోజు నుంచి కొన్ని వారాలు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. రండి, చక్కగా దేవుని వాక్యాన్ని వినేటువంటి సమయం, ఎవరు అటు ఇటు తిరగకుండా చక్కగా కూర్చొని దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో టీవీలో దేవుని సేవకులు వాక్యం చెప్తున్నారులే అన్నట్టుగా కాకుండా కూర్చొని దేవుని వాక్యాన్ని వినటానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసం వచ్చును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన వచ్చునని బైబిల్ సెలవిస్తుంది. సో దేవుని మాటను వింటే మీ జీవితంలో గొప్ప విశ్వాసంలో బలపరుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని వాక్యం చేత బలపరచబడటం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. రండి, మరి 91వ కీర్తన మొదట 2 వచనాలు ఈ దినాన ఫోకస్ చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు కొంత ఇంట్రడక్షన్గా ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 91వ కీర్తన మొదట కీర్తన అంతా చదువుదాం, తర్వాత 2 వచనాలు ఈ దినాన మనకి అందిస్తున్న ఎపిసోడ్లో 2 వచనాలు మాత్రమే మనం లోతుగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. 91వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు వచనాలు త్వరగా మనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రయించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు,
ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను నన్ను దొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. పిల్లల 91వ కీర్తన అంతా చదువుట్లో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ కీర్తన నిజంగా మోసే రాశాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే 90వ కీర్తన మనం చదివితే దైవజనుడైన మోసే చేసినటువంటి ప్రార్థనని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 91వ కీర్తన దీన్ని 3 డివిజన్స్గా మనము చేసుకోవచ్చు. 1 నుంచి 8 వచనాలు మొదటి డివిజన్, రెండవది 9 నుంచి 13 వచనాలు రెండవ డివిజన్, మూడవది 14 నుంచి 16 వచనాల వరకు మూడవ డివిజన్గా దీన్ని 3 డివిజన్స్గా ఈ కీర్తనని మనము డివైడ్ చేస్తే 3 భాగాలుగా దీన్ని మనము వివరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మొదట డివిజన్లో లేకపోతే మొదటి భాగంలో మొదట 2 వచనాలు ఈ కీర్తన అంతట్లో కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా మొదట డివిజన్లో 1 నుంచి 8 వచనాల్లో మొదట 2 వచనాలు దేవుని కండిషన్స్ అంటే షరతుతో కూడుకున్నటువంటిదిగా మనం చూడొచ్చు. అలాగే 3 నుంచి 8 వచనాలు దేవుని ఆశీర్వాదం. కీర్తన అంతట్లో కూడా వచనాల్లో మనం గమనిస్తే మొదట షరతు ఉంటుంది. ఆ షరతు మనం నెరవేరిస్తే దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో పొందుతాం. ఇంకొక మాటలో దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానాన్ని నువ్వు అనుసరించి జీవిస్తే దేవుని మేలు నీ జీవితంలో పొందుకుంటాం. సో కండిషన్ దెన్ ద బ్లెస్సింగ్. షరతు ఉంటుంది, షరతుతో పాటు ఆశీర్వాదాన్ని అక్కడ మనము చూడగలగవచ్చు. తర్వాత 3 నుంచి 8 వచనాలు బ్లెస్సింగ్స్. తర్వాత 9 నుంచి 2వ సెక్షన్కి వస్తే మనము 9, 10 వచనాల్లో కండిషన్, తర్వాత 10 నుంచి 13 వచనాల్లో ఆశీర్వాదం. తర్వాత 3వ డివిజన్లోకి వస్తే 14వ వచనము నిజంగా కండిషన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే 14 నుంచి 15, 16 వచనాలు వాగ్దానాన్ని గూర్చి, ఆశీర్వాదం వాగ్దానాన్ని గూర్చి కంక్లూషన్ని మనం చూస్తాం. సో ఇది 3 భాగాల్లో. ఇంకా దీంట్లో ఈ కీర్తన మనము స్టడీ చేయటానికి ముందుగా మొదట 4 వచ్చిన భాగాలు నిజంగా మోసే యొక్క అనుభవం, ద మోసెస్ ఎక్స్పీరియన్స్, మోసే యొక్క అనుభవాన్ని గూర్చి మొదటి 4 వచనాలు మాట్లాడుతుంది. తర్వాత 5 నుంచి మనము 8 వరకు గమనిస్తే అది మన అనుభవాన్ని గూర్చి మాట్లాడుతుంది. ఇట్స్ అవర్ ఎక్స్పీరియన్స్, మన అనుభవాన్ని గూర్చి మాట్లాడుతుంది. తర్వాత 9 నుంచి 16 వచనాలు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అనుభవం, గాడ్స్ ప్రామిసెస్, గాడ్స్ వర్డ్ టు స్పీక్ టు అస్, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అనుభవం. సో మొదట మోసే యొక్క అనుభవం, రెండవది మన అనుభవం, మూడవది నిజంగా ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి అనుభవం. సో 3 టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మనం గమనించగలం. మొదటిగా మోసే యొక్క అనుభవాన్ని కీర్తనలో మనం చూడగలిగితే, నిజంగా మోసే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించడానికి, తన ప్రజలను నడిపించడానికి మోసే 40 సంవత్సరాలు అరణ్యంలో వారు నడిపించాడని మనం బైబిల్లో చదవగలం. దేవుని బలమైన హస్తం మోసేకు తోడైండి తన ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, నిజంగా బండ నుండి నీళ్ళు రావడం, మన్నాను కురిపించటం, దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు తన ప్రజల పట్ల దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. సో అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ అంటే మోసే యొక్క అనుభవం, మోసే దేవుని ఎలాగా అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్తున్నాడో అందుకంటున్నాం, మహోన్నతుని చాటున
నివసించువాడే సర్వశక్తిని నీడున విశ్రయించువాడు. తన సొంత అనుభవాన్ని దేవుడు తన ద్వారా జరిగించినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, తన కళ్ళారా చూసినవి, దేవుడు తన జీవితంలో జరిగించినటువంటి గొప్ప అనుభవాన్ని గూర్చి రాస్తున్నటువంటి సందర్భాన్ని మోసే నిజంగా 4 వచనాలు మనం చూడవచ్చు. అందుకే మోసే అనుభవము. రెండవది మనం గమనిస్తే దేవుడు నా 5వ వచనం నుంచి నిజంగా 8వ వచనం వరకు మనం గమనిస్తే, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగంకైనా నీవు భయపడుకుందువు అని. సో దేవుడు ఎవరిని గూర్చి నీవు అన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులు, ఇది మీ అనుభవము అని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు చేస్తున్నటువంటి గొప్ప మేలు అనుభవాలను గూర్చి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనము గమనించాలి. తర్వాత మూడోది, ఇందాక నేను చెప్పినట్లుగా 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అనుభవం. నిజంగా దేవుని వాగ్దానాలన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే, లాక్డౌన్ సిచ్యువేషన్లో ఈ కీర్తనలు చాలామంది గొప్ప దైవజనులు ఈ కీర్తన గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది దైవజనులకు సందేశాలు నేను వింటూ వచ్చాను. ఆండ్రూ ఉమైకెత్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఇలాంటి పరిస్థితుల్లో హౌ వీఆర్ ఓవర్కమ్ ద ఫియర్ అనేటువంటిది కీర్తనలో గూర్చి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇంకొక ఆయన జోసెఫ్ ప్రిన్స్ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన కూడా నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలకు 5 రకాలైనటువంటి భయాన్ని, ఆందోళనని అధిగమించడానికి 5 రకాలైనటువంటి విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇలాగ కెనెత్ కోప్లాండ్, జెర్రీ సెవెల్ అనేటువంటి గొప్ప దైవజనులు ఈ కీర్తనలో గూర్చి వారు మాట్లాడినప్పుడు, వారి సందేశాలు విన్నప్పుడు నిజంగా నేను ఎంతో విశ్వాసంలో పురిగొల్పబడ్డాననేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కూడా దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలని సిద్ధపడుతూ ఈ సందేశాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఉపోద్ఘాతం ఇది కీర్తన గూర్చి నేను జ్ఞాపకం చేశాను. సో ఇప్పుడు మొదట 2 వచనాలు మనము లోతుగా విషయాలు మనం స్టడీ చేయటానికి ప్రయత్నం చేద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడున విశ్రయించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. సో ఈ 2 వచన భాగాల్లో ప్రత్యేకంగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, మనం ఈ వచనాలు ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూద్దాం. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో నేను చదువుతున్నాను. హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్, హీ ఈజ్ మై రిఫ్యూజ్ అండ్ మై ఫోర్ట్రెస్, మై గాడ్, ఇన్ హిమ్ ఐ విల్ ట్రస్ట్. ఈ మాటలు మనం గమనించినప్పుడు తెలుగులో మహోన్నతుని చాటున అనేటువంటిది చాటున అనేటువంటి మాట మనకు కనపడుతుంది. ఇంగ్లీష్లో సీక్రెట్ ప్లేస్. ఏంటి సీక్రెట్ ప్లేస్? వాట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్? చాలా విషయాలు వచనం వెంబడి వచనాన్ని 50 వారాల్లో మీ ముందుకు తీసుకురావటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలని, ఇవి మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటావని నేను నమ్ముతున్నాను. హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. లేక సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని అనేటువంటి మాట మనం చేస్తే షల్ అబైడ్. అబైడ్ అనేటువంటి మాట బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి కీర్తన కూర్చున్నటువంటి వివరణలో ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ, మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తి నీడున విశ్రయించువాడని. మహోన్నతుడు ఎవరు? మహోన్నతుడు దేని గురించి ఇది ప్రస్తావిస్తుంది అని, ఈ సీక్రెట్ ప్లేస్ అనేటువంటి దేని గురించి మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా,
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే నిజంగా మనకు ఆ సీక్రెట్ ప్లేస్ అనేటువంటిది జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వారి శిలువలో ఆయన చేసిన శిలువ కార్యాన్ని, ఆ శిలువలో నుంచే ఒక దైవజన్ అన్నాడు, వితౌట్ క్రాస్ దెర్ ఈజ్ నో క్రౌన్ అన్నాడు. క్రాస్ అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ సీక్రెట్ ప్లేస్, రహస్య స్థావరం అనేటువంటిది కల్వారి శిలువ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కల్వారి శిలువలో నుంచే ద క్రాస్ బ్రాటస్ ఎవ్రీథింగ్, సాల్వేషన్, బ్లెస్సింగ్, హీలింగ్, డెలివరెన్స్, విక్టరీ, సక్సెస్, ప్రాస్పరిటీ, వెల్ బీయింగ్, ఇవన్నీ కూడా నిజంగా శిలువ ద్వారానే మనకు వచ్చాయనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇంకొక గొప్ప దైవజనుడు అన్నాడు, క్రాస్ ఈజ్ ద హాల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్, ఈజ్ ఆన్సర్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. మానవాళి సమస్యలన్నిటికీ సిలువే ఒక గొప్ప పరిష్కారం అనేటువంటిది ఒక గొప్ప దైవజనుడు చెప్తూ వచ్చాడు. నిజమే, అది ఎంత వాస్తవం అనిపించింది. ఈరోజు చాలామంది ఆ సిలువ వైపు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూడాల్సింది పోయి ఈరోజు నిజంగా మనము లోకం వైపు, మనుషుల వైపు, పరిస్థితుల వైపు మనం చూస్తున్నాం. యేసు వైపు మనం చూసినప్పుడు స్టెబిలిటీ ఇన్ అన్స్టేబుల్ సిచ్యువేషన్, ఆ అస్థిరమైనటువంటి పరిస్థితిలో మనం ఎలాగా స్థిరంగా ఉండాలో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అస్థిరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు లోకమంతా లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితిలో అస్థిరము, భయము, ఆందోళన, మరణ భయం నిజంగా ప్రపంచవ్యాప్తాలు అన్ని దేశాల్లో కూడా ఈ కరోనా వైరస్తో మనిషి బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి మరణ భయము, ఆందోళన, కలవరం మనుషుల్లో మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అనేటువంటి విషయాన్ని, దేవుని వాక్యంలో నుండి జవాబును మనం ఎలాగా చూడగలం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కరోనా వైరస్ అని కరోనా వైరస్ని హైలైట్ చేస్తున్నారు తప్ప దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాలని, ఆయన ప్రామిసెస్ని ప్రజలు మాట్లాడటం లేదు. బయట వార్తలన్నీ కూడా ఈ కరోనా వైరస్ గురించి భయము, ఆందోళన కలిగించేటువంటి మాటలు తప్ప మన విషయాల్లో, మన జీవితంలో అభద్రతా భావానికి, అవిశ్వాసానికి, కలవరానికి గురయ్యేటువంటి మాటల్ని బయట మనం వింటున్నాం తప్ప దేవుని వాక్యాన్ని నిజంగా మనం వింటే మనము స్టేబుల్గా ఉండటానికి సహాయపడుతుంది. మనం ఎన్నడూ కదిలించబడినటువంటి స్థితిలో దేవుని వాక్యం స్థిరంగా ఉండటానికి మనము అభ్యుదమైన మాటలు, విశ్వాసంతో కూడిన మాటలు మనము మాట్లాడగలిగితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూస్తాం. సో సీక్రెట్ ప్లేస్ అనేటువంటిది ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్, ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కల్వారి సిలువే మనకు సీక్రెట్ ప్లేసు. ఆ సీక్రెట్ ప్లేసే ప్రభు అని యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభుని గూర్చి త్వరగా కొన్ని, ఆయనే జ్ఞానమై ఉన్నాడు యేసు ప్రభుని తప్ప. యోబు గ్రంథంలో కొద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ యోబు గ్రంథంలో ఆ సీక్రెట్ ప్లేస్ ఏంటనేటువంటి విషయాన్ని ఆయన కూడా అర్థం కాలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ స్థావరం ఏంటి అనేటువంటి విషయాన్ని చూడండి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనాను తెలియదు, డేగ కన్నులు దానిని చూడలేదు. ఈ మాటలు గమనిస్తే ఆ స్థావరం ఎవరికి తెలియదు. ఈ లోకంలో ఎవరు కూడా, మేధావులు, సైంటిస్టులు, నిజంగా ద సీక్రెట్ ప్లేస్ అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, ఆ కల్వారి సిలువ అనేటువంటి విషయాన్ని మనుషులకి ఈరోజు అర్థం కాలేదు. యోబు గ్రంథం అదే అధ్యాయమే 14 వచనాన్ని మనము చూద్దాం. అగాధము అది నాలో లేదనను, సముద్రం నా యొద్ద లేదనను. పిల్లరా, ఈ మాట గమనించినప్పుడు సముద్రానికి తెలియదు, నిజంగా ఆకాశంలో ఎగిరేటువంటి పక్షికి తెలియదు. కింద వచనాల్లో 21వ వచనం, అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. 23వ వచనం, దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. మాటలు మనం అర్థం చేసుకుంటే పిల్లల సీక్రెట్ ప్లేస్ అనేటువంటిది దేవుడు యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రియులకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వారికి సీక్రెట్ ప్లేస్ అనేటువంటిది యేసు ప్రభు, గాడ్
జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఏ సీక్రెట్ ప్లేస్. యేసుక్రీస్తు ప్రభువే స్థావరం లేకపోతే రహస్య స్థావరం జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సో మనము అర్థం చేసుకుంటే ఇంకా యేసు ప్రభువే జ్ఞానం, ఆయన జ్ఞానమై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదంతా మిస్టరీగా లేకపోతే మనకు అర్థం కానటువంటి విషయాలుగా యేసుక్రీస్తు ప్రభువే రహస్య స్థావరం లేకపోతే సీక్రెట్ ప్లేస్ అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. సో క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్, క్రీస్తే ఆ జ్ఞానము అని. ప్రభునందు ఎవరైతే నిజంగా ఉంటారో వారికి జ్ఞానము బయలుపరచబడుతుంది, దేవుని గూర్చిన జ్ఞానము బయలుపరచబడుతుంది. సో ఆ విషయాలు మనకు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదట 3 వచనాలు గమనిస్తే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అవర్ లైఫ్ హిడెన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో మన జీవము దాచి ఉంచబడి ఉంది. అంటే వీఆర్ సేఫ్, వీఆర్ సెక్యూర్, వీఆర్ ప్రొటెక్టెడ్, వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ క్రైస్ట్ బట్ వీఆర్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తులో లేని వారికి, అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం, దేర్ ఈజ్ నో కాండమ్నేషన్ హూ వీఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధియు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఇంకా కీర్తన 34:8 వచనంలో కూడా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులు ఉండి వారిని రక్షించనని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు నిజంగా క్రీస్తులో ఉన్న వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ సేఫ్టీ, సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటే పిల్లలు, ఇంకా క్రీస్తులో పౌలు భక్తుడు అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా, మీరు మృతి పొందిన మీ జీవం క్రీస్తుతో కూడా దాచివే. ఎఫెసీ పత్రికలో కూడా మనం చూస్తే, మనం ఆయనతో కూడా మనము లేపబడిన వారమై ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో కూడా మనము 6వ వచనం చూస్తే, 5వ వచనం ఆఖరి భాగం నుంచి చదివితే, ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు మనము ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా, 7వ వచనం గమనిస్తే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టెను. ఆయనతో లేపాడు, ఆయనతో పాటు కూర్చొండబెట్టినాడు. సో ఎంత అద్భుతమైన విషయం చూడండి. సో దేవుడు మనల్ని లేపి ఆయనతో పాటు కూర్చొండబెట్టినాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? స్పిరిచువలీ ఇవన్నీ కూడా ఆత్మీయ సాదృశ్యంగా చెప్పబడినటువంటి 91వ కీర్తన అంతా కూడా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆత్మీయంగా పోలికతో చెప్పబడుతున్నటువంటి విషయాలు. సో మనం క్రీస్తులో దాచబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట గమనిస్తే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల నీకేది ఇష్టం అడుగుడి. నా యందు నిలిచి ఉన్న ఎడల, అక్కడ రాయబడుతుంది, షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద, అబైడ్ అనేటువంటి మాట నిజంగా మనం అర్థం చేసుకుంటే పిల్లలు చాలా లోతైనటువంటి సత్యం. నా యందు నిలిచి ఉండటం. ఈరోజు ఈ సిచ్యువేషన్లో, లోకంలో ఈ కోవిడ్-19 భయంకరమైన కరోనా వైరస్తో అభద్రత భావంలో, భయంలో, ఆందోళనలో, కలవరంలో, దిగులు పడుతున్నటువంటి, ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి అన్స్టేబుల్ సిచ్యువేషన్లో స్టేబుల్డ్గా మనం ఎలా ఉండగలము అనేటువంటిది, షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. ఆయన నిజంగా ఆశ్రయం కింద మనము ఉంటే, ఆయన సీక్రెట్ ప్లేస్లో మనం దాచబడి ఉంటే, నిజంగా నీకు ఏ కీడు రాదు, నిజంగా నిన్ను ఏది కూడా తాకలేదు అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే అబైడ్ అనేటువంటిది చాలా విషయాలు నిలిచి ఉంటాం. రిసైడింగ్ అనేటువంటిది ఏదో మనము వచ్చి వెళ్ళి పోయేటువంటి వారం కాదు. ఏదో
హిట్టింగ్ అండ్ గోయింగ్ కాదు, మరి నామకార్థంగా మనము ఊరికే భక్తిగా వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ మనము నిలిచి ఉండటం. ఇంకొక మాట ఏంటంటే ఏదో విజిటింగ్ క్రిస్టియన్స్లా కాకోకుండా వీఆర్ రిసైడింగ్ క్రిస్టియన్, డ్వెల్లింగ్ క్రిస్టియన్స్. మనం నిలిచి ఉండేవారంగా, ప్రభువులో నిలిచి ఉండేవారంగా ఉంటే వాళ్ళకి ఈ 91వ కీర్తన అందరికి కాదండి. ఈ కీర్తన 91వ కీర్తన దేవుని వాక్యాన్ని విని ఆయన చిత్తానుసారంగా నిలిచి ఉండేటువంటి వారికి ఈ కీర్తన వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. రిసైడింగ్, అబైడింగ్. రిసైడింగ్ అంటే మనము ఇంట్లో నిలిచి ఉంటామే, ఇంట్లో ఉంటామే. రెసిడెన్స్ అంటాం. రెసిడెన్స్ అన్నప్పుడు నువ్వు ఉండేటువంటి ఇంటిని గురించి అది జ్ఞాపకం చేయాలి. అలాగే క్రీస్తులో మన యొక్క రెసిడెన్స్, మనము క్రీస్తులో మనం ఉన్నాము అన్నటువంటి మాటను అది మనకు జ్ఞాపకం చేస్తుంది. 91వ కీర్తనకు సంబంధించి మొదటి 2 వచనాలు లోతుగా స్టడీ చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అనేక మంది తర్జుమాలు నేను వెతుకుతూ చదవటం ప్రారంభించాను. అందులో నిజంగా ఈ మొదటి 2 వచనాలు మెసేజ్ ట్రాన్స్లేషన్ చూశాను, ఆంప్లిఫైడ్ చూశాను. తర్వాత నేను రాసుకున్న ఇది న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. సో ఈ అన్నీ కూడా చూస్తూ నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపించింది ఏంటంటే ప్యాషన్ ట్రాన్స్లేషన్. ఈ ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటిది అది చదువుతున్నప్పుడు కీర్తన మొదటి 2-3 వచనాల్లో దానికి రూట్ వర్డ్స్ని, హీబ్రూ టెక్స్ట్లో నుంచి రూట్ వర్డ్స్, హీబ్రూ మోనోస్క్రిప్ట్లో నుంచి ట్రాన్స్లేట్ చేయబడినటువంటి కొన్ని హీబ్రూ పదాలని తీసుకొని వచ్చి దానికి అర్థాలు ఇవ్వటం అనేటువంటిది అద్భుతమైన విషయాలు అక్కడ మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. సో ఇవన్నీ కూడా దీన్ని స్టడీ చేయటానికి ఇంకా చక్కగా యాక్యురేట్గా అద్భుతంగా దేవుని వాక్యాన్ని మేము ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం చేత చాలా సిద్ధపడి ఈ విషయాలు మీకు అందిస్తున్నాం. పిల్లరా, ఆ విషయాలు మీరు గమనించి క్రమముగా దేవుని వాక్యాన్ని మీరు వినండి, టీవీని వీక్షించండి. కింద టైమింగ్స్ తర్వాత ఎప్పుడెప్పుడు ఇవి వస్తాయనేటువంటి స్క్రోలింగ్లో మీకు ఇవ్వబడుతుంది. సో ఆ సమయానికి మీరు ఈ సిరీస్ని చక్కగా మీరు వినండి. మీ జీవితంలో నిజంగా అభద్రతలో నుంచి, భయంలో నుంచి, ప్రతి విధమైన ఆందోళనలో నుంచి మీరు బయటకు వచ్చి మీ జీవితంలో ప్రతి సమస్యకు నిజంగా జవాబును కనుక్కునేటువంటి గొప్ప సంగతులు ఈ కీర్తనల రాబోయే వారాల్లో చక్కగా ఈ కీర్తనలో నుంచి మీరు నేర్చుకోబోతారు. సో కాబట్టి మనం వచ్చే వారాల్లో ఇంకా లోతుగా విషయాలు మనం స్టడీ చేయటానికి ముందుగా ఎపిసోడ్ను ఈరోజుతోటి మనము కీర్తన 91ని కొంత బ్యాక్గ్రౌండు, దానికి కావాల్సిన కొంత ఉపోద్ఘాతాన్ని, కీర్తన గురించిన వివరణ అంతా మనము ఇవ్వటం జరిగింది. సో ఇక రాబోయే వారాల్లో ఈ వచనాలు లోతుగా ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. సో అందుకే ఈ కీర్తన నిజంగా చాలామంది గొప్ప దైవజనులు, ఆండ్రూ ఒమైకెత్ అనేటువంటి ఆయన కీర్తన నిజంగా హౌ వీఆర్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ఫియర్, మనం ఎలాగా భయం నుంచి విడుదల పొందాలనేటువంటిది ఆయన మాట్లాడుతూ వచ్చాడు. కెరెత్ కోప్లాండ్, జెర్రీ సెవెల్ వీళ్ళందరూ కూడా ఆ కీర్తనల గురించి గొప్పగా మాట్లాడినటువంటి అనుభవం. ఇవన్నీ విన్న తర్వాత నేను బైబిల్ని చదువుతున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాటల్ని, ఆ భారాన్ని మీతో పంచుకోవాలని రావడానికి ప్రభు సహాయం చేశాడు. సో వచ్చే ఎపిసోడు చాలా డీటెయిల్గా వివరంగా మనం లోతుగా వెళ్ళి విషయాలు మనము స్టడీ చేయబోతున్నాం. సో కీప్ వాచింగ్, లిజన్ అండ్ బీ బ్లెస్. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతాడు, ఆత్మీయంగా మీరు పురుగొల్పబడతారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఎపిసోడ్ ముగింపుకు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు నామంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. ఈ మంచి సమయంలో ప్రభా ఇంతవరకు 91వ కీర్తన గురించి చక్కగా మాకు వివరించారు నాయనా. మేము ఉన్న పరిస్థితుల్లో ప్రభా మాకు అనుకూలమైన మాటలు, ఆదరించే మాటలు, బలపరిచే మాటలు, మా విశ్వాసాన్ని నాయనా ప్రోత్సహించేటువంటి మాటలు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం
ప్రత్యేకంగా రాబోయే వారాల్లో పరిశుద్ధాత్మదేవా మీరు మరింత లోతుల్లోనికి ప్రభా ఈ కీర్తనలో వెళ్ళి మేము ధ్యానించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వీక్షకులైన మా ప్రియుల్ని ప్రభా, టీవీ వీక్షకులు వ్యూవర్స్ అందరిని ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారిని బ్లెస్ చేయండి ప్రభా, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు. ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభా ఈ కోవిడ్-19 కరోనా వైరస్ నుంచి నీ బిడ్డలను కాపాడండి ప్రభా. ఏ గృహాల్లో అయితే టీవీని వీక్షిస్తున్నారో ఆ గృహాలని మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. యేసు రక్తాన్ని అప్లై చేస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నాయన మీరే సేఫ్టీ అని, సెక్యూరిటీ అని, మీరే ప్రొటెక్షన్ అని, మీరే డివైన్ ప్రావిడెంట్ అనేటువంటి సత్యాన్ని ప్రభా ప్రియులు ఎరుగునట్లుగా మీరు సహాయం చేయండి. తరచుగా మాతో మీరే మాట్లాడమని, సంధించమని, రాబోయే ఎపిసోడ్లన్నీ మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.